నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మరోమారు ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ కాగానే ఎమ్మెల్సీ స్థానానికి కవిత రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసన మండలి కార్యాలయానికి పంపించారు. దీనికి శాసన మండలి చైర్మన్ ఆమోదం పొందితే త్వరలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2016లో డాక్టర్ భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే భూపతి రెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో 2020లో అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ స్థానం కాలపరిమితి ముగియడంతో 2022 జనవరిలో నిర్వహించిన ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కాలపరిమితి ఉన్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శాసన మండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించిన స్థానిక సంస్థల్లో పాలక మండళ్లు లేవు. దీనివల్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి పాలక మండళ్లు కొలువుదీరిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఉప ఎన్నిక ఆలస్యం కానుంది. కవిత ఎమ్మెల్సీ పదవీ కాలం 2028 వరకు ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆమె మరి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే ఆమె సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న వేళ అక్కడ తన బలం నిరూపించుకునేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఒకవేళ కవిత బరిలోకి దిగితే బీఆర్ఎస్ కు నష్టం జరిగే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాగృతి పేరుతో ఊరూరా బతుకమ్మ వేడుకలు నిర్వహించిన కవిత తెలంగాణ సంస్కృతిని దేశ విదేశాల్లో చాటి చెప్పింది. కొత్త పార్టీ పెడతారా, వేరే పార్టీలో చేరతారా అనే విషయంపై కవిత ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. జిల్లాలో మాత్రం ఆమె ఒంటరైన పరిస్థితి నెలకొంది. జాగృతి కార్యకర్తలు తప్ప జిల్లా నుంచి పెద్దగా నాయకులెవరూ ఆమె వెంట కనిపించలేదు. ఒకప్పుడు బీఆర్ఎస్ జిల్లా పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కవిత నేడు ఒంటరిగా కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా కోడలిగా సుపరిచితురాలైన కవితను జిల్లా ప్రజలు ఆదరించారు. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు కవిత జిల్లాలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఉప ఎన్నికతో పాటే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరగనుందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, మరొకటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు కవిత కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయో అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి బయటకొచ్చిన కవితను తెలంగాణ ప్రజలు ఎలా ఆదరిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.